లోపలికి అపాయింట్మెంట్ ఇచ్చారు. ఆయన అరాచకాలు రఘురామకృష్ణరాజు నా మీద చేసిన మా ఉండి నియోజకవర్గంలోని పేదల మీద, పేదల ఇల్లు మీద ఆయన చర్చిలు పడగొట్టేస్తున్నాడు, మసీదులు పడగొట్టేసి అరాచకాన్ని ప్రశ్నించానని నన్ను చంపేమని ఆదేశాలు జారీ చేశాడు సార్. అంటే నేనే ప్రశ్నించానండి. అతను ఎవడో ప్రశ్నించడం లేదండి. నేను ప్రశ్నించాను, నన్ను కొట్టేస్తే ఇంకొకటి ఎవడో మాట్లాడతాను. తెలుగుదేశం పార్టీ అన్ని ఎవిడెన్స్ ఉన్నాయి సార్, అన్ని ఎవిడెన్స్ ఉన్నాయి. డాక్యుమెంట్ సైతంగా నేను చెప్పేది ఒకటే అండి. నాకు 40 సంవత్సరాల నుంచి తండ్రి కంటే ఎక్కువ ప్రేమించి మా చంద్రబాబు నాయుడు గారు నేనంటే అంత ఇష్టమండి ఆయనకి. ఆయన దగ్గరికి వెళ్ళి నాకు జరిగిన అన్యాయాన్ని రఘురామకృష్ణరాజు ఈయన ఈ నియోజకవర్గం అభివృద్ధి నిధులు వాటిలో ముసుగులో చేసే అరాచకాలు అన్నీ కూడా వివరంతాను. అలా నేను ప్రశ్నించానని, నేను ప్రెస్ మీట్ పెట్టానని నన్ను అనేక రకాలుగా హింసలు పెట్టి పోలీసులతోటి, ఎస్ఐ తోటి 10 మంది కానిస్టేబుల్ కొట్టించేసి నన్ను కారులో పడేసి బయటికి తీసుకుపోయి ఆయన పంపించేసి నా ఇల్లు బ్రహ్మాండమైనటువంటి రాష్ట్ర తెలుగుదేశం పార్టీ ఆఫీస్ లాగా ఉంటుంది నా కార్యాలయం. మా లోకేష్ బాబుని తీసుకొచ్చి ఓపెన్ చేద్దామని కార్యాలయం తయారు చేస్తే దాన్ని వంటశాల సార్. 40 సంవత్సరాల నుంచి నేను పేదలకు భోజనం పెడతాను సార్. 40 సంవత్సరాలు నా గురించి చంద్రబాబు నాయుడు గారికి అన్నీ తెలుసు. దాన్ని కూడా పడగొట్టించేసి మొత్తం ఆఫీస్, రెవెన్యూ డిపార్ట్మెంటు, పోలీస్ డిపార్ట్మెంటు, ఇరిగేషన్ డిపార్ట్మెంట్, అసలు ఇరిగేషన్కి ఏ విధమైన సంబంధం లేదు సార్. నా సొంత భూమి, నాకు అన్ని రకాల డాక్యుమెంట్తో సైతంగా మా నాన్నగారి దగ్గరికి వెళ్తున్నాను. మా నాన్నగారికి నాది కొట్టి కాదండి, ఆయన చేసే అరాచకాలన్నింటినీ నాన్నగారికి వివరించి ఆయన చేసిన తప్పుని అసలు తెలవనొత్తలేదు సార్ ఇక్కడికి అసలు. అంటే మీరు ప్రెస్ మీట్ పెట్టారు కదా, ప్రెస్ మీట్ పెట్టి అన్ని చెప్పారు, మరి పార్టీ ఇప్పటివరకు ఎందుకు చర్యలు తీసుకోలేదు? అసలు ఆయన దృష్టికి అసలు ఇది నిజమైన విషయం రావటాలేదు సార్. కింద అసలు రానిత్తలేదండి. అది ఎట్టి పరిస్థితుల్లోనూ అక్కడ జరిగేదాన్ని అసలు రానిత్తలేదు సార్. ఆయన ఏం చదువుతున్నారంటే అభివృద్ధి ముసుగు. నేను అభివృద్ధి కలెక్టర్ దగ్గర నిధిని పెట్టాను అని ఆ ముసుగులోని అనేక దోపిడీ సార్, విపరీతమైన దోపిడీ సార్. అసలు ఇటువంటి దోపిడీ ఎమ్మెల్యే అసలు మా పశ్చిమ గోదావరి జిల్లా ఉండంటే తెలుగుదేశం పార్టీ కంచుకోట అండి. అటువంటి కంచుకోటనే ఈయన మా నాయకుడు గారు ఈయనకి టికెట్, ఎంపీ టికెట్ రాలేదని ఎమ్మెల్యే ఇచ్చానంటే 3 పార్టీలు కలిసి మేమందరం అండి ఎంతో కష్టపడి, ఎప్పుడు చరిత్రలో రాని మెజార్టీ తీసుకొచ్చి కష్టపడి పనిచేశాం సార్. అప్పుడు దాకా బాగున్నాడు సార్. తర్వాత అసలు తెలుగుదేశం పార్టీ నాయకులను కానీ, అభిమానులను కానీ, కార్యకర్తలను కానీ ఎవరినే అసలు పురుగుల్లాగా చూస్తూ, చాలా హీనంగా చూస్తూ వైఎస్ఆర్ తోటి ఈ రోజుకి కూడా ఆయన 19 నెలలు అయింది సార్. అది ప్రశ్నించానని నన్ను ఇలా ఇచ్చేసి మానసిక హింస సార్. పేగు జారిపోయి 2 సార్లు ఆపరేషన్, పోలీసు వాళ్ళు కొట్టేస్తే వెర్ని ఆపరేషన్ పేగు జారి చేయించుకున్నాను సార్. పోలీసు వాళ్ళు కొట్టేస్తే మళ్ళీ మెసేజ్ జారిపోయింది సార్. మళ్ళీ ఆపరేషన్ చేసుకుని వస్తే నా ఇల్లు కొట్టేసారు. ఇల్లు కొట్టేసి నేను వస్తున్నానని తెలిసిండే ఇంటికి వెళ్ళి కలవట్టు కూడా మొత్తం లాగించేసి అన్ని ఎవిడెన్స్ తోటి వచ్చాను. మా తండ్రి గారికి చెబుతాను, మా తండ్రి గారు 100కి 100% కూడా నాయన నాకు న్యాయం చేస్తాడని ఉండి నియోజకవర్గం నాకు ఆయన మా తండ్రి గారు నోటే కోరుతాను. ఉండి నియోజకవర్గం తెలుగుదేశం పార్టీని, తెలుగుదేశం కార్యకర్తలని, అభిమానుల్ని, ప్రజల్ని, పేదోళ్ళ ఇళ్ళని, మసీదుల్ని, చర్చిల్ని అన్నిట్లో కూడా ఫుల్ స్టాప్ పడాలి సార్. ఎట్టి పరిస్థితుల్లో అసలు ఇతనికి ఈ కొట్టే అధికారం ఒక ఎమ్మెల్యేకి ఎవడిచ్చాడు సార్? అసలు ఎప్పుడు లేదు సార్. 83 నుంచి ఎంతో ఉందాక ఉండి నియోజకవర్గాన్ని మాకు అబ్బాయిరాజు స్వర్గీయ కలిదిన రామచంద్రరాజు గారండి ఎంతో ఉందా కానీ ఉండి నియోజకవర్గాన్ని ఒక నాయకుడిగా కాదు సార్, సేవకుడిగా పనిచేశాడు సార్. ఆయన తర్వాత శివ కూడా బాగా పనిచేశారు సార్. ఈయన వచ్చి ఇలా అరాచకాలు చేసి ఇవాళ అతను ఒకటే ఉద్దేశం సార్, తెలుగుదేశం పార్టీని ఉండి నియోజకవర్గంలో కనుమరుగు చేయాలి. ఆ దుర్బుద్ధితో అతను పనిచేసి ఆయనకి చిన్నాను ఒక బాపిరాజు గారు ఉన్నారండి, కనుమూరు బాపిరాజు, ఇద్దరు కలిసిపోయారు సార్. కలిసిపోయి వీళ్ళిద్దరూ కలిసి ఉండి నియోజకవర్గం తెలుగుదేశం పార్టీని ఆయన్ని ఇంకా నామరూపాలు రాకూడదు తెలుగుదేశం అని బీసీలనండి, ఎస్సీలని, ఒకరి క్యాస్ట్ని కాదండి, మొత్తం అన్ని ఓసీలు అంతా రాజులను కూడా అండి విపరీతమైన ఇచ్చేస్తున్నారు సార్. ఇంటికే ఎకరానికి ఇంతని డీపారం పట్టాలు డబ్బు వసూలు చేసేస్తున్నారు సార్. చాలా దారుణం అంటే ఇదంతా కూడా మా తండ్రి గారికి వివరించి మా తండ్రి గారికి నన్ను చంపేస్తానని ఆదేశాలు జారీ చేశారు సార్. డైరెక్ట్గా మా మేనమామని కొడుకుల్ని అందరినీ కాకేసి ఇంకా ఆయన ఉంచను, నన్ను ఎదిరించాడు. ఆయన మటుకు నేను ఉంచను, ఎట్టి పరిస్థితుల్లో అతను ఉంచను, నేను చంపేస్తున్నాను ఆదేశాలు జారీ చేశారు సార్. పోలీసు నా జీవితంలో
నా 40 సంవత్సరాల చరిత్రలో ఎప్పుడు కూడా పోలీస్ కానిస్టేబుల్ కూడా ఇలా గెంటుతూ ఎరగను సార్ నేను. పోలీసు వాళ్ళతోటి ఎస్ఐ తోటి వీళ్ళతోటి కొట్టేసి వీడియో అతను ఫోన్లోని లైవ్ చూపించారు సార్. అతనికి నన్ను కొడతా ఉంటాండి సార్. నా ఇల్లు పార్టీ ఆఫీస్ని భోజనశాలలో కొడతా ఉంటే అతనికి లైవ్ చూపించమన్నారండి. ఎంఆర్ఓ అండి, ఈయన పోలీసులు 4 సీఏలు 50 మంది పోలీసులు అండి. మళ్ళా నుండి ఇరిగేషన్ అధికారులు. అసలు ఇరిగేషన్కి ఏ విధమైన సంబంధం లేదండి. అది వాళ్ళు చేసేది వంకాయ పంట పోదండి, రైతులు పోదు సార్. అది దాన్ని పడగొట్టేశారు. ఎడాపెడ మొత్తం కొబ్బరి చెట్లు సార్. రైతులు ఎన్నాళ్ళు 50 సంవత్సరాల నుంచి బ్రహ్మాండమైన బండేసి కాయలు కోసిన అన్నింటిని కూడా కొబ్బరి చెట్లు అండి అన్నిటిని పడగొట్టేసి ఎలువరు గ్రామాన్ని శ్మశానం చేయించాడు సార్. ఈ దుర్మార్గుడు శ్మశానం చేయించాడు సార్. నేను ఒకటే కోరేది ఈ దుర్మార్గుడి నుంచి మా గురువు గారిని, మా చంద్రబాబు నాయుడు గారిని, మా తండ్రి గారిని కోరేది ఒకటే, ఈ దుర్మార్గుడి నుంచి తెలుగుదేశం పార్టీని రక్షించమని. తెలుగుదేశం పార్టీకి ఈ 3 సంవత్సరాలు కూడా ఒక తెలుగుదేశం పార్టీ ఆశయాలు కట్టుకొని ఉన్న ఒక ఇన్ఛార్జిని ఉండి నియోజకవర్గానికి నియమించి మళ్ళీ తెలుగుదేశం పార్టీని బతికించమని కోరుకుంటాను సార్ మా తండ్రి గారిని. స్టార్టింగ్ నుంచి అలా ఉందండి, ఇప్పుడే ఎలా ఉంది రఘురామరావు? ఎలక్షన్ అయ్యేదాకా మాతో ఉన్నాడు సార్. చాలా దారుణం సార్. తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు కూడా ఉండి నియోజకవర్గంలో తలదించుకొని మనకు ఎందుకు ఇది అసలు వచ్చింది తెలుగుదేశం పార్టీ, అసలు ఉండిలో మనకు అసలు ఎందుకు వచ్చింది, ఎందుకు ఇచ్చేసాం, మనం ఎందుకు సపోర్ట్ చేసాం, ఇటువంటి దుర్మార్గుడు మన నియోజకవర్గం వస్తానని అసలు ఏం చేయాలో తెలియని పరిస్థితుల్లో ఉన్నారు సార్. వైసీపీ అంటారు మీరు? అంటే కరుడు కట్టిన తీవ్రవాదిని సార్ నేను తెలుగుదేశం పార్టీ. మా నాన్నగారికి తెలుసండి. పొత్తూరు అంటే అదంతా మోసం అండి, అదంతా మోసం అండి అసలు అంతానే. అతను ఎన్ని రకాల వ్యవహారాలు చేస్తున్నాడు. మాది కుటుంబ గుర్తుండి నేను బయట చెప్పకూడదు. మా తండ్రి గారికి చెబుతాను అంతా, మా తండ్రి గారికి చెబుతాను.